అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ एसए हिंदी टीचिंग टीवी तरफना स्वागतम सुस्वागतम. प्यारे बच्चों, आप सभी लोगों को एसए हिंदी टीचिंग टीवी की ओर से स्वागत సుస్వాగత్. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఈరోజు 8th క్లాస్ 5th లెసన్ ఏపీ తెలంగాణ బోత్ స్టేట్స్ 8th క్లాస్ 5th లెసన్ धरती की आँखें. మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది కూడాను. ఈ లెసన్ నుంచి కూడా మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి, బీట్స్ వస్తాయి. సరే, అసలు లెసన్ పేరు తెలుసుకుందాం. ధరతీకి ఆంఖే అంటే ఏంటి? మై డియర్ స్టూడెంట్స్, ధరతీకి ఆంఖే అంటే భూమి యొక్క కళ్ళు. మరి భూమి మీద ఏవేవో జరుగుతూ ఉంటాయి, ఎక్కడెక్కడో ఎన్నెన్నో సమస్యలు జరుగుతూ ఉంటాయి, మంచి జరుగుతూ ఉంటాయి. ఎట్లా వాటిని ఏ విధంగా చూడగలుగుతాం, ఏ విధంగా చూడాలి, ఆ టాపిక్ మీద ఇవాళ ఈ లెసన్ పెట్టడం జరిగింది. మీరు కొంచెం జాగ్రత్తగా కనుక విన్నట్లయితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. చూసి ఉంటారు మై డియర్ స్టూడెంట్స్, ఒక చంద్రుడు ఆకాశ మార్గంలో చుక్కలతో సహా అవి నక్షత్రాలతో కనిపిస్తున్నాడు. కాకపోతే దీనికి ఉన్ముఖీకరణ కానీ లేకపోతే ఇంకా ఏవీ లేవు. ఇక్కడ డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోతున్నాం. మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. बहुत पुरानी बात है, एक राजा था. बहुत पुरानी बात है, एक राजा था. वह नित्य नए सपने देखता, उन्हें पूरा करने का प्रयास करता. సాధారణంగా ఇది చాలా పాతకాలం నాటి మాట. ఒక రాజుగారు ఉండేవాళ్ళంట. ఆ రాజుగారికి ఎప్పుడు కొత్త న్యూ ఖాబ్ అంటే సప్నా అంటే డ్రీమ్స్ వచ్చేవి, కొత్త డ్రీమ్స్ వచ్చేవి రాత్రి పడుకునేటప్పుడు ఆయనకి. ఆ డ్రీమ్స్ చూసిన వెంటనే ఆయన ఏం చేస్తారంటే, ఉదయం అయిన తర్వాత వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులకి, మరి అదేవిధంగా మంత్రులకి, జనాలకి అన్నీ వినిపిస్తారు. ఆ డ్రీమ్స్ మంచివి అయితే వాటిని ఎట్లా సాకారం చేసుకోవాలో కూడా ఒక ప్లానింగ్ చేస్తారు. ఆ ప్లానింగ్ ప్రకారమే ముందుకెళ్తూ ఉంటారు. दरबार के गुणी और बुद्धिमान लोगों को सपने सुनाता, उन्हें पूरा करने की उनकी सहायता लेता. सपने पूरा करने के लिए उन्हें खजाने का मुंह खोल देता. सफल होने पर उनको सम्मानित करता. असफल होने पर निराश नहीं होता, बल्कि उनका उत्साह बढ़ाता. कमियों को पूरा करके दोबारा प्रयत्न करने का प्रेरित करता. సాధారణంగా ఆ రాజుగారు రోజుకి కొత్త డ్రీమ్స్ చూసేవాళ్ళు. ఆ కొత్త డ్రీమ్స్ చూసినవి ఉదయం అయిన తర్వాత వాళ్ళ సహచరులకి చెప్పేవాళ్ళు. ఆ మంత్రులకి, అక్కడున్న జనాలందరికీ చెప్పిన తర్వాత అది ఎట్లా ఆ డ్రీమ్ని ఎట్లా సాకారం చేసుకోవాలి, రాత్రిపూట పడుకున్నప్పుడు వచ్చిన డ్రీమ్ని, మంచి డ్రీమ్ని ఎట్లా సాకారం చేయాలో కూడా ఆలోచిస్తూ దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మెకానిజాన్ని పెట్టి చేస్తూ ఉంటారు. అది సఫలీకృతం అయితే శబాషి అంటారు. అది సఫలీకృతం కాకపోయినా కూడాను నో ప్రాబ్లం, ఈసారి ఎక్కడో తప్పు జరిగినట్టుంది, నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండా చూసుకోండి, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి వాళ్లకు గొప్పగా మంచిగా చెప్పి వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ ఉంటారు ఆ రాజుగారు.
వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు, మనీ, అన్ని రకాలైనటువంటి వాటి కోసము తన యొక్క ఖజానాని, తన యొక్క బ్యాంకుని ఓపెన్ చేసి ఉంచుతాడు ఎప్పుడు కూడా. నిజానికి ఇలాంటి ఓపెన్ అప్ ఎప్పుడైతే నిజానికి రియల్గా ఉంటుందో, ఓపెన్గా మనం ఎట్లా డెవలప్ అవుతామో, మంచిగా ఎప్పుడైతే ఇలాంటి విషయాల్లో గొప్పగా ఆలోచిస్తూ ఉంటామో, ప్రతి విషయము నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవ్వాల్సిందే, నేను డెవలప్ అవ్వాల్సిందే అనే ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే సమస్య జటిలమవుతుంది, ఈజీ అవ్వదు. మీ ఇష్టం, చేయండి, ఎంత బాగా చేయగలిగించుకుంటే అంత బాగా చేయండి, మీ వెనకాల నేను ఉన్నాను, సపోర్ట్ చేస్తాను అని ఒక చిన్న మాట అనటం వల్ల వాళ్ళల్లో ఒక ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం పెరిగి ఎస్ మేము ఎట్లయినా చేయాలి, దీన్ని బాగా చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వాళ్లకు వస్తుందన్నమాట. మై డియర్ స్టూడెంట్స్, రాజుగారు కూడా ఇట్లానే గొప్పగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ముందుకెళ్దాం. राजा के व्यवहार से सभी खुश थे। वे राजा के लिए सब कुछ करने को तैयार रहते। इसी कारण राज्य दिन दूनी रात चौगुनी उन्नति कर रहा था। राजा के नाव समुद्र में हजारों मील दूर जाते, उसके यश फैलाते, नई बस्तियां बसाते, व्यापार करते। इस पर उस राजा का राज्य दूर दूर तक फैल गया। किंतु इसके साथ साथ राजा की कठिनाइयाँ भी बढ़ गई। कभी कभी राजा का नाव या जहाज़ डूब जाता या हमले का शिकार हो जाता तो उसे तुरंत सूचना नहीं मिल पाती। इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती या कहीं कोई उत्सव आदि होता तो राजा ना तो उसे देख पाता और ना ही शीघ्र जान पाता। ऐसे में सहायता भेजने में भी विलंब होती। సాధారణంగా రాజుగారు రాజ్యం చాలా వరకు విస్తరించి ఉంది. ఆ విస్తరించి ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని మరి అక్కడ సంబరాలు జరుగుతూ ఉంటాయి, బాధలు జరుగుతూ ఉంటాయి, కష్టాలు జరుగుతూ ఉంటాయి. అన్నిటినీ కూడాను రాజుగారు దగ్గరుండి చూసుకోలేడు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యను కూడా దగ్గరుండి సాల్వ్ చేయలేడు. కాబట్టి ఇలాంటివన్నీ ఏదైనా దగ్గర మనుషుల్ని పంపించలేడు. అంటే రాజ్యం చాలా విశాలమైంది కాబట్టి ఏదైనా వస్తువు, ఏదైనా టెక్నాలజీ వస్తే బాగుండు అని చెప్పి ఆలోచనలు అయితే చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, ఎక్కడ వాళ్ళు అక్కడ ఈజీగా చేయగలుగుతున్నారు, మంచిగా జరుగుతుంది. కానీ అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి ఒకరోజు అట్లా అయితే బాగుండు అని రాజుగారు ఆలోచిస్తూ పడుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. एक दिन राजा चांदनी रात का आनंद ले रहा था. ఒక రోజు సాధారణంగా పూర్ణిమ, అమావాస్య అని రెండు ఉంటాయి. చంద్రుడు ఫుల్లుగా కనిపించేదాన్ని పూర్ణిమ అంటారు, చంద్రుడు అస్సలు కనిపించకుండా ఉండేదాన్ని అమావాస్య అంటారు. చంద్రుడు పూర్ణిమ రోజు చాలా బాగా కనిపిస్తాడు. అందరూ కూడాను ఆ యొక్క చంద్రుని యొక్క వెలుతురుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకరోజు రాజుగారు ఆ చంద్రుని వెలుతురులో మంచిగా ఉత్సాహంగా కూర్చొని ఆ యొక్క చంద్రుని యొక్క వెలుతురు ఆ కాంతిని ఆనందిస్తున్నాడు. चांद को देखकर वह सोचने लगा, काश मैं चांद तक पहुंच पाता, तब मैं वहां बैठकर अपने दूर राज्यों को आसानी से देख लेता. రాజుగారు ఏమంటున్నారు, తన మనసులో అనుకుంటున్నారు, నేను గనక నిజంగా ఆ చంద్రుడి మీదకి వెళ్ళగలిగినట్లయితే, ఆ చంద్రుడిలో కూర్చున్నట్లయితే నా రాజ్యాన్ని మొత్తాన్ని కూడాను ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో హ్యాపీగా చూడగలను అని చెప్పి తనలో తను అనుకుంటూ ఉంటారు.
सोचते सोचते राजा की नींद आ गई। राजा को नींद आ गई। उसने एक विचित्र सपना देखा। राजा को लगा जैसे चांद की 2 आँखें हैं, मुंह है। चांद अपनी बड़ी बड़ी आँखों से इधर उधर देख रहा है और कह रहा है, देखो वह तुम्हारी नाव चली जा रही है। अरे समुद्र में तूफान आने वाला है, चिंता मत करो, मैं तुम्हें अभी तुम्हारी नाव को सूचना देता हूँ। किसी ने हमला किया है, वह कि अपना मार्ग बदल ले। अरे तुम्हारा राज्य पर किसी ने हमला किया है, शीघ्र ही सहायता के लिए सेना भेजो। वह देखो तुम्हारे राज्य के पूर्व में उत्सव मनाया जा रहा है, तरह तरह के खेलों के आयोजन हो रहा है। राजा ने सपने में ही चांद को धन्यवाद दिया। రాజుగారు ఆ అందమైనటువంటి ఆ యొక్క రాత్రి మంచిగా ఆ చంద్రుడిని చూస్తూ చూస్తూ హ్యాపీగా పడుకుంటారు. పడుకున్న తర్వాత చంద్రుడు పడుకుంటారు. రాజుగారి డ్రీమ్స్లో చంద్రుడికి 2 కళ్ళు ఉన్నట్టు, అదేవిధంగా ముక్కు అన్నీ ఉన్నట్టు, చంద్రుల వారు రాజుగారి కళ్ళలోకి వచ్చి, అరే నీ రాజ్యం చూడు ఇంత పెద్దగా ఉంది, నీ రాజ్యంలో చూడు ఈ యొక్క నావ అంటే షిప్ వెళ్ళిపోతూ ఉంది, అరే సముద్రంలో తుఫాన్ రాబోతూ ఉంది, నీ నావ అట్లా వెళ్తే తప్పు, నీ నావకి నేను ఇంటిమేషన్ ఇస్తా, నాకు ఇట్లా కాదు ఇట్లా డైరెక్షన్ మార్చుకోమని చెప్పి, అరే నీ రాజ్యంలో ఎవరో దండెత్తడానికి వచ్చారు, నీ మీద ఇబ్బంది పెట్టడానికి వచ్చారు, ఎవరినైనా చాలామంది నీ రాజ్యాన్ని సైన్యాధికారుల్ని పంపించు, అదేవిధంగా నీ రాజ్యంలో ఫలానా పూర్వ దిక్కున పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి, చూసుకో అని చెప్పి కళ్ళల్లోనే గొప్పగా ఆ చంద్రుడు చెప్పినట్టుగా అక్కడ కవి ఈ యొక్క చంద్రుడు కళ్ళల్లో కనిపించి చెప్తా ఉంటాడు. ఎవరికి? రాజుగారికి. ఇదంతా విన్న తర్వాత ఆ కళలోనే రాజుగారికి థ్యాంక్స్ చెప్తారు. రాజుగారు థ్యాంక్స్ చెప్తారు. ఎవరిని? చంద్రుడికి. అంటే నిజానికి ఎప్పుడైతే ఇవన్నీ కళ్ళల్లో కనిపించాయో, ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడుండే ఇంట్లోనే ఉంటూ ఏం చేస్తున్నాం, ఢిల్లీలో ఏం జరుగుతుందో చూస్తున్నాం, అమెరికాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం, పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం, ఇతరత్ర చాలా చాలా చోట్ల ఏం జరుగుతుందో మనం కళ్ళ కట్టినట్టుగా టీవీల్లో ప్రసారం అవుతూ చూస్తున్నాం. ఎక్కడున్న వాడితో అయినా సరే ఈజీగా మనం మాట్లాడగలుగుతున్నాం. అంటే టెక్నాలజీ ఇప్పుడు అంతగా పెరిగింది కాబట్టి అప్పట్లో ఒక డ్రీమ్ లాగా చూపించాడు. అప్పుడు కూడా ఈ యొక్క టెక్నాలజీ ఉంటే ఆ రాజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఎనీహో ముందుకెళ్దాం. सुबह हुई, समय पर दरबार लगा। राजा ने अपना सपना सुनाया, फिर हंसते हुए कहा, सपना शायद सपना ही रहेगा। राजा के हंस के पीछे छिपी निराशा और दर्द ने दरबारियों को विचलित कर दिया। एक वृद्ध दरबारी ने कहा, महाराज निराशा ना हो, आपका यह सपना अवश्य सच होगा। మరి రాజుగారికి ఒక అలవాటు ఉంది కదా, ఆ యొక్క కళలో ఏవైతే చూస్తారో ఆ కళని ఉదయం వచ్చిన తర్వాత దర్బారులో మంత్రులకి, రాజ్యంలో ఉన్నటువంటి జనాలందరికీ చెప్పడం ఒక అలవాటు. అంటే రాజుగారు ఆ కళ జరిగినట్టుగా దర్బార్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. చివరికి నవ్వుతూ, ఈ కళ కళ్ళలాగానే ఉంటుంది, ఇది నెరవేరదు అని చెప్తూ కొంచెం నవ్వుతూ సైలెంట్గా ఉండిపోతాడు. ఆ సమయంలో ఒక ముసలి దర్బార్లో ఉన్నటువంటి ముసలివాడు ఏమంటాడంటే, రాజుగారు మీరు బాధపడకండి, ఏం కాదు, మీ ఆశయం కోరిక డెఫినెట్గా తీరిపోతుందండి అని చెప్తాడు. ఆ తర్వాత చూద్దాం. फिर एक दिन ना राजा रहा ना वृद्ध दरबारी, धीरे धीरे समय बीतता गया। आखिर वह दिन आ ही गया जब राजा का सपना सचमुच सच हो गया। आज सैकड़ों कृत्रिम उपग्रह पृथ्वी की परिक्रमा
कर रही हो। आज अकेला चांद ही हमारी धरती की आंख नहीं है, अंतरिक्ष में सैकड़ों कृत्रिम उपग्रह चक्कर काट रहे हैं जी, जो कोई नए बातें की जानकारी हमें देते हैं। ఇవాళ మనం చూసినట్లయితే ఆ రాజుగారు లేరు, ఆ ముసలి దర్బారీ లేరు, ముసలి ఆయన లేదు దర్బార్లో ఉండే, వాళ్ళిద్దరూ లేకపోయినా ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందయ్యా అని అంటే అందరూ కూడా చాలా హ్యాపీగా ఆ రాజుగారు అప్పుడు ఏ విధమైనటువంటి విషయాలు చూశారో ఇప్పుడు అవన్నీ కూడా మనం నిజంగానే చూస్తున్నాం. అంటే చంద్రుణ్ణి చూస్తున్నాం, అదేవిధంగా ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, రకరకాల శాటిలైట్స్ని మనం ఏం చేస్తున్నాము అని అంటే ఈ యొక్క భూమి మీద నుంచి ఆకాశంలోకి పంపించి ఏ మూలన ఏ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడాను ఈజీగా ఆటోమేటిక్గా మనం తెలుసుకోగలుగుతున్నాము. అంటే మన దేశం ఎంత డెవలప్ అయిందో, ముందుకెళ్ళిపోతుందో మనం ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. My dear students, मेरे बच्चों, आपको समझ में आ रहा होगा, जब ये ऊर्ध्व दरबारी नहीं रहा, ये राजा नहीं रहे, फिर आज हर एक विषय को हम देख रहे हैं. ना ही केवल चांद को देख रहे हैं, ना ही केवल किसी विषय को नहीं देख रहे, ना ही केवल उपग्रहों को देख रहे हैं, हर विषय में भी हम अपना अपना स्थान देख रहे हैं. कहीं भी चलता हो एक हादसा, उस हादसा को हम यहाँ पर एपी में देख रहे हो, घर में बैठे बैठे देख रहे हो. जो भी कुछ हुआ है वो हम घर में बैठे बैठे देख रहे हो. అంటే ఇవన్నీ కూడాను మనం ఇంట్లోనే కూర్చొని ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. దానికి అంతటికీ కారణం మనం పైకి పంపించినటువంటి శాటిలైట్స్, ఉపగ్రహాలు అని చెప్తూ ఇంకో విషయం ఏంటి అంటే మనం ఎంత కష్టపడ్డామో అంతకంత సుఖపడతాము అని చెప్పి ఈ లెసన్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ముందుకెళ్దాం. कृत्रिम उपग्रह सचमुच धरती की चक्कर काटती आंखों के समान है. మనం పంపించినటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఎప్పటికప్పుడు ఎనీ టైం మన భూమి మీద మన శాటిలైట్స్ తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ పరిస్థితుల్లో ఏముంటుంది, ఎట్లా చేయాలి, ఎవరైనా హాని తలపెడుతున్నారా, ఎవరైనా మంచి తలపెడుతున్నారా, ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా అది మన దగ్గరికి వస్తూ ఉంటుంది ఆ శాటిలైట్స్ ద్వారా. वे सब देख लेते हैं. समुद्र में उड़ते तूफान, धरती पर होने वाले तरह तरह के विस्फोट, यहाँ वहाँ चलने वाले भयानक युद्ध, यही नहीं वे मौसम को बहुत पहले पहचान लेते हैं और आने वाले खतरों से सावधान कर लेते हैं. अंतरिक्ष तथा सौरमंडल के ग्रहों के बारे में जानकारी देते हैं, जिनसे इन ग्रहों की यात्रा का मार्ग तैयार होता है. ये पलक झपकते संदेश को, चित्र को और टेलीविज़न कार्यक्रमों को हज़ारों मील दूर पहुंचाते हैं. ఈ యొక్క శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ మనందరికీ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అని అంటే చాలా ఉపయోగపడుతున్నాయి. ఇవాళ మనం ఇళ్లల్లో ఉంటున్నాము, క్లాసెస్ ఆన్లైన్లో చెప్పుకుంటున్నాము, కొంతమంది యూట్యూబ్లో చెప్పుకుంటున్నారు. కానీ డిడి సప్తగిరి అని, తెలంగాణ అయితే డిడి యాదగిరి అని, ఇట్లా ఈ యొక్క లెసన్స్ మన ఇంట్లో కూర్చొని ఎన్నో లక్షల వేల మందికి ఉపయోగపడుతున్నాము అని అంటే కేవలం శాటిలైట్స్ మూలంగానే. ఇవాళ ఏదైనా ఫోటో తీసి పంపించాలన్నా అది శాటిలైట్ ద్వారానే అవుతుంది. ఇవాళ ఏదైనా న్యూస్ వినాలన్నా కూడా అది శాటిలైట్ ద్వారానే అవుతుంది. ఏ విషయాన్ని తీసుకున్నా కూడా అది కేవలం శాటిలైట్ అండ్ ఉపగ్రహాల ద్వారా మనం ప్రతి టెక్నాలజీని నేర్చుకోగలుగుతున్నాము. మనం వెనకపడలేదు, ఇంకా డెవలప్ అవుతున్నాము అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఎన్నో వేల లక్షల కిలోమీటర్ల దూరం ఉన్నా కూడాను ఇవి అందరికీ ఉపయోగకరంగా ఉంటున్నాయని చెప్తూ ముందుకెళ్దాం. अब वे हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं. ऐसे शिक्षक जो अंतरिक्ष में घूमते घूमते हमारे विज्ञान और बच्चों को नई नई बातें सिखा रहे हैं. చెప్పాను కదా ఇందాక, ఒక టీవీ రూపంలోనే కాదు,
ఒక రేడియో రూపంలోనే కాదు, ఒక టెలిఫోన్ రూపంలోనే కాదు, ఇవాళ మనకు చదువు చెప్పే ఒక సాధనంగా కూడాను ఇవి పనిచేస్తున్నాయి. ఈ శాటిలైట్స్ పనిచేస్తున్నాయి అని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవాలి. ఇవాళ మనం చెప్పే లెసన్ ఏదైతే ఉందో, మనం చేసే పని ఏదైతే ఉందో పక్క వాళ్ళకి వెళ్ళాలి అని అంటే అది కంపల్సరీగా ఒక నెట్వర్క్ ఉండాలి. ఆ నెట్వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఏ పనైనా మనం చేసుకోవచ్చు, దేంట్లో అయినా మనం వెళ్ళొచ్చు. అయితే ఈ నెట్వర్క్ పరిధి ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్పగా మనం ముందుకు వెళ్ళొచ్చు. సాధారణంగా కరోనా నుంచి చాలా రోజుల నుంచి మీరు స్కూల్లోకి వెళ్ళటం లేదు, మేము స్కూల్లో చెప్పట్లేదు. ఈ లెసన్ ఏదైతే ఉందో ఇది నేను చెప్పి ఒక వీడియో రూపంలో చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీ అందరికీ వస్తుంది. అంటే ఇది నిజంగా మనం చేసే కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. నాకు ఓన్లీ నేను చేసినటువంటి లెసన్ ఏమైతే ఉందో అందరూ చూడగలుగుతున్నారు అని అంటే అది యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ అంటే శాటిలైట్స్. అది ఏదైనా సరే ఇక్కడ నుంచి ప్రతి చోటుకి వెళ్తూ ఉంటుంది, ప్రతి చోట కూడా దాన్ని మరి వీక్షిస్తూ ఉంటారు. నిజంగా ఒక ఫోన్లో అప్లోడ్ చేస్తే ప్రపంచం మొత్తం ఎట్లా వెళ్ళగలుగుతుంది? మీన్స్ सैटेलाइट। इन उपग्रहों की नज़र बड़ी तेज है, इनसे कोई पता छिपा नहीं रहती, इसलिए इनसे बढ़िया जासूस भला कौन हो सकता है। ఈ యొక్క ఉపగ్రహాల ద్వారా ఎవరు కూడాను ఏవి దాచిపెట్టలేరు కూడా. ఎందుకు అంటే ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని తెలుసుకోవటంలో ఈ ఉపగ్రహాల ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. వీళ్ళకంటే గొప్ప ఉపగ్రహాలు ఇంకెక్కడా లేవు అని చెప్తూ వీటితో ఏది కూడా దాచిపెట్టలేము అని చెప్పడంలో నెంబర్ 1గా ఈ ఉపగ్రహాలు పనిచేస్తున్నాయని మనం చెప్పొచ్చు. इन उपग्रहों की नज़र बड़ी तेज है, इनमें कोई बात नहीं छिपा नहीं रहती, इसलिए इनसे बढ़िया जासूस भला कौन सा हो सकता है। ये सैकड़ों मील की ऊंचाई से चित्र खींचते हैं और शत्रु की सैनिक तैयारियों के बारे में जानकारी देते हैं। काश आज वह राजा होता तो अपना सपना सच होता, देख कितना खुश होता। మరి మనకు టీవీనే కాదు, మన రేడియోనే కాదు, టెలిఫోనే కాదు, ఇతరత్ర చాలా విషయాల్ని కూడాను మనకు ఆ యొక్క కవి ఆ యొక్క శాటిలైట్స్ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నామని చెప్తూ శాటిలైట్ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నామని చెప్తూ ఈ శాటిలైట్స్ ద్వారా మనకు ఎవరైనా శత్రువులు వస్తున్నారా, మన మీద వాళ్ళు ఇది చేస్తున్నారా, ఆ శత్రువులు మన మీద హమ్లా చేస్తున్నారా అంటే రైడ్ చేస్తున్నారా అని చెప్పేది కూడా మనం చక్కగా తెలుసుకోవడానికి కూడా ఈ శాటిలైట్స్ పనికొస్తాయి, ఉపయోగపడతాయి అని చెప్తూ నిజానికి ఇంత గొప్ప పనులు చేస్తున్నటువంటి ఈ యొక్క శాటిలైట్స్, ఈ ఉపగ్రహాలు నిజంగా ఆ రాజు కనుక ఈరోజు ఉన్నట్లయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు, ఎంత సంతోషంగా ఉండేవాడు. నిజానికి ఆ రాజు చేసినటువంటి గొప్ప కార్యం ఏదైతే ఉందో, ఆ రాజు చేసినటువంటి గొప్ప విషయం ఆ రోజు లేవు ఇవన్నీ ఎప్పుడు చెబుతాయని బాధపడ్డాడు. ఇవాళ కనుక ఆయన ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. సమాజం రోజుకి టెక్నాలజీ వైపుకు పరిగెడుతుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్తూ, మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఈ లెసన్ బాగా అర్థమైందని చెప్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో కానివ్వండి, లేకపోతే అదేవిధంగా వాట్సాప్ రూపంలో కానివ్వండి, లేకపోతే నా నెంబర్ 9390227118 నా ఫోన్ నెంబర్కి కానివ్వండి. ఎనీ డౌట్ ఎనీ ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా నా కాడికి రావచ్చు, పంపించవచ్చు మెసేజ్. మీకు ఎప్పుడూ నేను హెల్ప్గా ఉంటాను. ఎనీ డౌట్ ఏ టైంలోనైనా మీరు అడగచ్చు. కాబట్టి మీ అందరూ నా యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అలా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు.
అందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ లెసన్ ఆప్ చేసి నెక్స్ట్ ఇంకో లెసన్ని రేపు చెప్పుకుందామని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అంతవరకు శుభోదయం. థ్యాంక్ యూ వెరీ మచ్. శుక్రియా.